135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు CSB IAS అకాడమీ నుంచి బాలలత గారు. సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల పట్ల డిజేబుల్డ్ సొసైటీ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అందరూ కూడా చాలా అగేనెస్ట్గా ఉన్నారు. ఆ విషయంపై ఆవిడ కూడా పోరాడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి బాలలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ ముఖంలో ఎప్పుడు చెదరని చిరునవ్వు ఉంటుంది చూసారా, అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ తెలుసా? తెలుసండి. మీరు ఇన్స్పిరేషను, మీ చిరునవ్వు ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ నిరుపమ గారు. రైట్. అసలు ఏం చర్చ నడుస్తోంది, దేని మీద చర్చ నడుస్తోంది, ఎందుకు అలాంటి చర్చ నడుస్తోందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే మొత్తం ప్రజెంట్ సొసైటీ మొత్తం అలాగే ఉందండి. ఏంటి అసలు దేని మీద, ఎందుకు డిజేబుల్డ్ పర్సన్స్ మీదనే చర్చ చేయాల్సినంత అవసరం ఏముంది అనేది ఇక్కడ నడుస్తున్నది. మీరేమంటారు? యాక్చువల్గా చర్చ అనేది ఎవరిపైనైనా ఎప్పుడైనా జరగచ్చు, కానీ వివక్షాపూరితమైన వ్యాఖ్యలు ఒక కమ్యూనిటీని ఉద్దేశించి చేయకూడదు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళు డిఫరెంట్ లేబుల్డ్, వాళ్ళని పట్టుకుని నువ్వు ఒక ఎయిర్లైన్స్ పైలట్గా నీకు జాబ్ ఇస్తుందా? ఒక సర్జన్, ఒక డిఫరెంట్ లేబుల్ సర్జన్ ఆపరేషన్ చేస్తే ట్రస్ట్ చేస్తారు, నమ్మకం ఉందా మీకు? అలాంటిది ప్రీమియర్ పోస్ట్ IAS IPSలో డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఎందుకు రావాలి? ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఒక సమాజాన్ని ఉద్దేశించి, ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఉద్దేశించి ఆవిడ వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం, విచారకరం. ఇవి చాలా వివక్షాపూరితమైన వ్యాఖ్యలు అండి. అందుకే జనరల్గా నేను పాజిటివ్ తీసుకొస్తా కానీ కాంట్రవర్సీస్లోకి బయటికి రాను. నాకు అసలు అది నచ్చదు. కానీ ఫస్ట్ టైం నా సమాజం కోసం నేను పడ్డ బాధ నాకు తెలుసు. ఎన్ని కష్టాలు కోర్చి ఇంత దూరం వచ్చాను నాకు తెలుసు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది నన్ను రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తుంటారు. కనీసం నన్ను చూడటానికి వస్తారు ఇన్స్పిరేషన్ కోసం. మేడం మీరు ఇంత స్థాయికి వచ్చారు, మేము కూడా మీలాగా అవుదాం అనుకుంటున్నాం అంటే సహాయం చేస్తాను వాళ్ళకి. నేను నా సమాజానికి ఈ విషయంలో నేను ఆమెను క్వశ్చన్ చేయకపోతే నేను ఏం చెప్పాలి వాళ్ళకి? నా ఆత్మ అసలు క్షోభిస్తుంది ఈ విషయంలో మొత్తం కంప్లీట్గా. మనసు అసలు మనసులో లేదు. ఎందుకంటే షీ మేడ్ ఇన్సెన్సిటివ్ కామెంట్స్. హర్ట్ అయ్యాం, సెంటిమెంట్స్ పోయాయి, ఎమోషనల్ అయిపోయాం. అండ్ తప్పండి ఆవిడ అంటే అది పబ్లిక్ పాలసీ. గవర్నమెంట్ డెసిషన్ తీసుకోమనండి. జ్యుడిషియరీని తప్పొప్పో జ్యుడిషియరీని తేల్చమని చెప్పండి. DOPTని డెసిషన్ తీసుకోమనండి, PMOని డెసిషన్ తీసుకోమనండి. ఆవిడ అలాంటి కామెంట్స్ చేసి లక్షల మంది అని చదివి దాన్ని రెస్పాండ్ అయ్యి దాని మీద చర్చ జరిపి డిజేబుల్డ్ కమ్యూనిటీ మీద అవమానపడేలా వ్యాఖ్యలు అందరూ చేస్తుంటే చూస్తూ ఊరుకోవటం. చెప్పండి, మీరు ఊరుకుంటారా? మీ సమాజాన్ని అంటే, నా సమాజాన్ని అంటే, సమాజం ఇండివిజువల్గా నన్ను ఏమని అనుకోనండి. దీనికోసం, ఈ కాజ్ కోసం ఈ రోజున నేను ఏం చేయటానికి నేను రెడీ. నా ప్రాణం వాళ్ళు తీసినా రెడీ. కానీ ఆ ట్వీట్ మాత్రం తీసారు. ఆ పూజ అనే ఆమె ఈ డిజేబుల్డ్ సర్టిఫికేట్ తోటి IAS ఆఫీసర్గా వచ్చింది అన్న ఆ కారణంతో ఆవిడ ట్వీట్ చేశారు. కొంతమంది డిజేబుల్డ్ సర్టిఫికేట్ అది కాదండి. ఆ పూజ అనే ఆవిడ OBC సర్టిఫికేట్ కూడా ఫేక్ చేసింది. ఓకే. ఆవిడకి 40 కోట్ల 50 కోట్ల ఆస్తుంది, కానీ ఆవిడ BC సర్టిఫికేట్ తెచ్చుకుంది. BCలో డబ్బులు ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వరు, క్రీమీ లేయర్ కింద వస్తుంది. కానీ అమ్మాయి నాన్ క్రీమీ లేయర్ తెచ్చుకుంది. అమ్మాయి చాలా ఫేక్ చేసింది. అసలు అమ్మాయి డిజేబుల్డే కాదు, సమస్య వేరు. ఆ సమస్యను తీసుకొచ్చి అందరికీ ఆపాదించి అందరికీ అట్రిబ్యూట్ చేసేసి మొత్తం ఇష్యూని ఈవిడ డిజేబుల్డ్ కమ్యూనిటీకి, వీళ్ళకి IAS IPS ఫిజికల్ ఫిట్నెస్, మా ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఈవిడెవరు జడ్జ్ చేయడానికి? ఇది నా క్వశ్చన్. అంటే ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలి అంటే, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పని చేయాలంటే, ఫీల్డ్లో పని చేయాలంటే చెయ్యలేరు అనే యాంగిల్లో ఆవిడ మాట్లాడారని కొంతమంది అంటారు. అవునవును, ఆవిడ అదే యాంగిల్లో మాట్లాడారు. నేను అంటాను అది ఆవిడ కాదు కదా తేల్చాల్సింది. మేమేమి చేయగలమో ఏం చేయగలేమో అది పబ్లిక్ పాలసీ, అది ప్రభుత్వం తేల్చాలి. DOPT అని మాకు ఒక మినిస్ట్రీ ఉంది సెంట్రల్ లెవెల్లో, ఈ అన్నిటికి సంబంధించిన మినిస్ట్రీ, రిక్రూట్మెంట్ సంబంధించి వాళ్ళు డిసైడ్ చేయాలి. ఈవిడ ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళు ఈ జాబ్ చేయలేరు, ఆ జాబ్ చేయలేరు, గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే రేపు ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? ఓకే మీకు అర్థమైందా? వ్యాఖ్యలు చదివి లక్షల మంది, దాదాపు 2 మిలియన్స్ మంది 2 మిలియన్స్ మంది వ్యాఖ్యలు చదివారు ఇప్పుడు. అంటే 20 లక్షల మంది. అంటే మా అందరి ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుద్ది వీళ్ళది? వీళ్ళకి వచ్చే ఉద్యోగాలు ఆల్రెడీ సామాజికంగా వీళ్ళు వెనకబడ్డారు, ఆర్థికంగా కూడా వీళ్ళు వెనకబడాలి. అది ఆ కోరిక అని నాకు అర్థమవుతుంది. సీతక్క గారు కూడా ఇందాక స్పందించారండి అసెంబ్లీలో, మీడియాతో చిట్ చాట్లో కూడా. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, సీఎం గారి దృష్టికి ఆల్రెడీ వెళ్ళి ఉంటుంది, లేదంటే నేనైనా మాట్లాడతానని చెప్పేసి ఆవిడ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు పట్ల. అవునండి, సీతక్క గారే కాదండి, చాలామంది BJP MP లక్ష్మణ్ గారు, తర్వాత పొద్దునే నాకు అనిల్ యాదవ్ MP గారు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. ఇలా చాలామంది మీరు
మంచి కాజ్ కోసం పోరాడుతున్నారు, మేమందరం మీకోసం ఉంటామని చెప్పి ఎంతోమంది మద్దతు తెలిపారు. అసలు నేను ఆపిన ఇది ఆగదండి. అవును, మీరు ఇప్పుడు ఆగిపోయినా కూడా ఇది ఆగదు. ఇది ఆగదు. ఎందుకంటే చాలామంది విద్యార్థులు, యాస్పిరెంట్స్ ఢిల్లీ జేఎన్యూ నుంచి ఓకే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు ఈమె కామెంట్స్కి హర్ట్ అయ్యారు. నాకు వాళ్ళందరూ ఫోన్ చేసి నేను ఇంకా ఆగాను. నేను ఇంకా 24 hours వెయిట్ చేశాను అనమాట. అది విషయం. కానీ ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే అండి, మీరు పాలసీయో లేకపోతే ఇష్యూ బేస్డ్ వెళ్తున్నారు, కానీ ఆవిడ పర్సనల్గా కూడా మిమ్మల్ని అటాక్ చేసే పరిస్థితులు వచ్చాయి. అది ఆవిడ భావదారిద్ర్యం. అది ఆవిడ స్టేచర్ చూపిస్తుంది. నేను ఆవిడ పర్సనల్గా ఏమనలేదు. నేను డిజబిలిటీస్, వాళ్ళ కేపబిలిటీస్ తక్కువ చేయొద్దు అనే ఉద్దేశంతో మాట్లాడాను. అంతేగాని పర్సనల్ లెవెల్లో అనిపేం చేయాలంటే చాలా హిస్టరీ తీయచ్చు. మా వాళ్ళ దగ్గర చాలా మాట్లాడతాను రెడీగా ఉండే. నేనే ఆపాను. వద్దు, పర్సనల్ లెవెల్లో ఆవిడ ఏమనొద్దు. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఉమెన్. వీ రెస్పెక్ట్ ఉమెన్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ. ఆవిడ పర్సనల్ లెవెల్ అటాక్ చేయొద్దు. కానీ ఆవిడ చేసిన కామెంట్స్ మాత్రం మేము గట్టిగానే జవాబు చెప్పాము. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ సొసైటీలోకి వెళ్తే మా మీద వివక్ష ఎంత పెరిగిపోద్ది ఆలోచించండి. మీరు ఆలోచించండి, 21st centuryలో అంటే ఈ సమాజంలో ఈ రోజున ఒక ఫిజికల్ ఎబిలిటీని బట్టి మనిషిని జడ్జ్ చేస్తావా నువ్వు? అది నా క్వశ్చన్. చాలామంది ఈ రంగంలో ఉండి, అంటే ఇట్లా ఉండి కూడా అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారండి. అవునండి. మనం అనుకుంటాం డిజేబుల్డ్ అని, కానీ వాళ్ళు మేబీ చూడ్డానికి అలా ఉంటారేమో, కానీ వర్క్ పరంగా మాత్రం వాళ్ళు కూడా నార్మల్ పబ్లిక్ తోటి సమానంగా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునండి. సో చాలా మంది ఉన్నారు. అంతెందుకు 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఒక అమ్మాయికి, ఐరా సింగల్ అని, డిఫరెంట్ లేబుల్ కేటగిరీ. అలానే సివిల్ సర్వీసెస్లో ప్రతి ఇయర్ చాలా మంది మంచి వాళ్ళు రిక్రూట్ అవుతున్నారు. వీళ్ళందరితో పాటు సమానంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. సో అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఎవరికి నష్టం ఏం జరగలేదు, తక్కువ ఏం జరగలేదు. అంటే సమాజానికి వీళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా ప్రోగ్రెసివ్ థాట్స్ చెప్పాల్సింది పోయి ఇంత నెగిటివ్ థాట్స్ సమాజం మీద రుద్దటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కానీ చాలామంది జరిగినటువంటి ఇన్సిడెంట్లో మీకే సపోర్ట్ చేస్తున్నారండి. అంటే ఎవరైతే డిఫరెంట్ ఏబుల్, నేను అని కాదండి, ఇది ఒక కాజ్. అదే మీకు మీన్స్ నేను అంటున్నది పర్టికులర్గా పర్సనల్గా మీకు ఈ కాజ్కి అంటున్నాను. ఈ కాజ్కి ఎవరైనా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయకపోతే అది వాళ్ళ దౌర్భాగ్యం. సమాజం ముందుకు రావాలి. సమాజం దీన్ని ఖండించకపోతే రేపు ఎవరిపైనైనా ఇలాంటి అటాక్స్ జరగవచ్చు, ఏ కమ్యూనిటీ పైనైనా. అప్పుడు మాట్లాడటానికి మనుషులే మిగలరు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడో అప్పుడు ముందడుగు వేయాల్సిందే, ఒక వ్యక్తైనా ముందు. అసలు వివక్షలు ఏమీ ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలి, అందరూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలి అని చాలా అడ్వాన్స్డ్ ఉన్నటువంటి ఈ సొసైటీలో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది చాలా మందికి అంతుపట్టట్లేదు. అవునండి, అవును. మీ దృష్టికి కూడా వచ్చాయని అంటే మాట్లాడుతున్నారా మీతో కూడా చాలా మంది డిఫరెంట్? అయ్యో, అసలు నాకు రాత్రి పగలు నిద్రలేదు లాస్ట్ 48 hours నుంచి. ఎన్నో మంది సంఘాలు, ఎంతో మంది అన్ని చోట్ల నుంచి దేశవ్యాప్తంగా ఫోన్ చేస్తున్నారు నాకు. ఓకే. సో ఎలా ముందుకు తీసుకుపోతున్నారు దీన్ని? నా డిమాండ్ ఆవిడ స్టేట్మెంట్ ఫస్ట్ విత్డ్రా చేసుకోవాలి. ఇంత ఒక ట్వీట్ డిలీట్ చేయటం కొన్ని మిల్లీ సెకండ్స్ పట్టింది. కానీ ఆవిడ ట్వీట్ల మీద ట్వీట్లు రీట్వీట్ చేసుకుంటూ పోతున్నారు కదా. ఆవిడ నిజంగా తన గొప్పతనం, తన సంస్కారం చూపించుకోవాలంటే ఖచ్చితంగా డిలీట్ చేస్తే చాలా బాగుండేది. అందరూ చాలా సంతోషపడేవాళ్ళు. కానీ ఆవిడ దాన్ని సమర్థించుకుంటూ పర్సనల్ అటాక్స్ మొదలెట్టారు. చాలా మంది రాస్తున్నారు, స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్, బెయిలీ, ఇలాంటి వాళ్ళందరినీ చూసి ఎంతో ఇన్స్పైర్ అవ్వాల్సిన ఈ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ అదే మాటలు మన సీతక్క గారు కూడా అన్నారు. అవునండి. సొసైటీ మారిపోయింది. డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళు చాలా కొత్త ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్నోవేటివ్ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ టైంలో కించపరిచే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఖండిస్తాం, కంప్లీట్గా ఖండించాలి. నేను ఖండించకపోతే మీరు చెప్పండి, ఈ సమాజంలో ఎవరొచ్చి, మా సమాజంలో ఈ కమ్యూనిటీలో ఎవరొచ్చి, ఈ కేటగిరీలో ఎవరొచ్చి ముందు మాట్లాడగలరు? నేను మాట్లాడకపోతే అది నేరం, అవునా కాదా? ఈ విషయం మీద నేను మాట్లాడకపోతే అది నేరం అవుతుంది. నా సమాజం నన్ను యాక్సెప్ట్ చేయదు, నా మనసు కూడా నన్ను యాక్సెప్ట్ చేయదు. నేను మాట్లాడాల్సిందే. నేను దీనికోసం దేనికైనా రెడీ, నేను మాట్లాడాల్సిందే. జస్ట్ ట్వీట్ డిలీట్ చేస్తే చాలా అంటున్నారా? లేకపోతే ట్వీట్ డిలీట్ చేసి దివ్యాంగులకి నేను చెప్పింది, నేను నేరో మైండెడ్తో చెప్పాను, లేదా నేను చెప్పిన దానికి అపాలజైజ్ చేస్తానని ఒక్క మాట చెప్తే చాలు. నేను ఆ మీద పెద్ద యుద్ధం చేయాలని నేనేం రాలేదు. ఆ పైన పర్సనల్ నాకేం లేదు. నాకు ఆ ట్వీట్ విషయంలోనే అభ్యంతరం ఉంది, గట్టిగా అభ్యంతరం ఉంది, కొంచెం కూడా కాదు, చాలా స్ట్రాంగ్లీ, చాలా స్ట్రాంగ్గా అభ్యంతరం ఉంది. మీరు ఎగ్జామ్ రాద్దాం రమ్మన్నారు, ఆవిడేమో ఏజ్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే నేను రెడీ అంటున్నారు. అది ఆవిడ ప్రాబ్లం. నేను చెప్పేది
ఎగ్జామ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు నేను రాద్దామంటే నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీ, నీ కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, ఓకే ఇద్దరం కలిసి పోటీ పడదాం, అలానే నీతో పాటు ఫీల్డ్ వర్క్ నా స్టూడెంట్స్ని పెడతాను, పోటీ పడండి అంతే. అంతేగాని బాగానే పని చేస్తారండి, డిఫరెంట్ లేబుల్ తక్కువేం పని చేయరు. లేదండి, నేను అదే ఇందాక కూడా అదే అంటున్నాను. చాలా వాటిల్లో మామూలు నార్మల్ వాళ్ళకంటే కూడా డిఫరెంట్ ఏబుల్ లేదా డిజేబుల్ వాళ్ళే లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళే చాలా బాగా చేసే సందర్భాలు నేను కూడా ప్రత్యక్షంగా చూసాను. సమాజంలో అందరం చూస్తున్నాం అది. బట్ ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి, అసలు ఇట్లాంటి ఒక డిస్కషన్ వస్తుంది, ఇలా దీనికోసం ఒక ఇంటర్వ్యూ అసలు ఇది జరుగుద్ది నా జీవితంలో, నేను ఇంత బాధపడే రోజు వచ్చుద్ది, నేను ఇంత మనస్తాపం చెందే రోజు వచ్చిందని నేను ఇంతవరకు ఆలోచించలేదు. ఇటువంటి ఒక ఆఫీసర్ ఇలా రాస్తారు అని నా మైండ్కి కూడా అందట్లా. ఆ ట్వీట్ మా స్టూడెంట్స్ నాకు షేర్ చేసిన తర్వాత వాళ్ళ ఎదురుగానే ఉన్నారు డిజైన్ వాళ్ళు, వాళ్ళకి ఎదురుగా నా ముఖం చూపించలేకపోయాను. నా కళ్ళు నీళ్ళు ఆగట్లేదు. ఒక 5 minutes నా బ్లైండ్ బ్లాంక్ ఇది ఏంటిది, ఆ క్వశ్చన్స్ చూసి ఏంటిదనే ఒక 5 minutes నేను కాంప్రహెండ్ చేసుకోలేకపోయాను దానిలో ఏముంది అనేది. కానీ ఆవిడన్న అంటే కాజు వేరే ఉంది, దాది వేరే రకంగా పోట్రే అయిందా ఏంటండి? ఆమె పూజ కోసం అన్నది ఇట్లా పూజ కోసం అంటే డిఫరెంట్ లేబుల్ అని రాసింది. ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ అని మొత్తం అందరికీ చెప్పింది. అంటే సందర్భం అది ఆవిడ ఏ సందర్భంలో మాట్లాడిందో కాదు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ అని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది, బ్లాంకెట్ స్టేట్మెంట్స్. కానీ అసలు ఇలాంటి, నేను ఇందాకే చెప్పాను, ఇలాంటి ఒక చర్చ కోసం ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. అసలు బాలలత అనే వ్యక్తి ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో ఎంటర్ అవుతుంది మీతో చేయాలని అయితే ఎప్పుడు అనుకో. అసలు నేను ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో ఎంటర్ అవుతాను కూడా నేను కూడా ఊహించలా. కానీ ఓర్చుకుంటాం సమాజంలో అన్నీ ఓర్చుకుంటాం. మనసు మీద రాయబడినప్పుడు, మా ఎబిలిటీస్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు, అది మేము అలాంటి క్వశ్చన్కి సమాధానం చెప్పకపోతే మేము బ్రతికున్నా వ్యర్థమే. ఈ సంఘటన లేదా నిన్నో మొన్న మీరు ఏ రోజైతే చూసారో అది అత్యంత బాధాకరమైన డేగా మీ లైఫ్లో అనుకోవచ్చు? ఖచ్చితంగా నన్ను అత్యంత బాధ పెట్టిన సంఘటన నా జీవితంలో. అత్యంత అంటే నా ఒక్క విషయంలో కాదు అది, నేను బాధపడింది ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను, నేను ఒక స్థాయిలోకి వచ్చాను, నా గురించి కాదు. నాలాంటి వాళ్ళు ఎంతమంది దీన్ని ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటే వాళ్ళ మాటలు విని నా కన్నీళ్ళు ఆగలేదు. రేపు మ్యామ్ మాకు ఉద్యోగాలు ఎవరైనా ఇస్తారా, అది వాళ్ళు అడిగిన క్వశ్చన్. అదేలేండి, ఆ పాయింట్ కూడా. అండ్ సీఎం గారు, తెలంగాణ సీఎం గారు ఫస్ట్ పోస్టింగ్ ఆయన సీఎం అయిన తర్వాత ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. అవును, వీడికి ఆ మాత్రం ఆలోచన లేదా అంటే, వీడికి అన్ని క్వశ్చన్ చేస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ గురించి. ఎనీహౌ అండి, బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మీరు చాలామందికి కాదు, కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పిరేషను. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు ఏ సోషల్ కాజ్ కోసం అయితే ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారో 100% అది అందులో సక్సెస్ అవుతారు. మీరు ఏదనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. కాబట్టి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఎప్పటికీ మీరు చిరునవ్వుతో అలాగే ముందడుగు వేయండి, డేరింగ్గా. ఓకే, థ్యాంక్ యూ నిరుపమ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.